తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన కూటములు ఇతర పార్టీలు పోటాపోటీగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే పలు కీలక హామీలను ప్రకటించింది. ముఖ్యంగా అన్నాడీఎంకే మేనిఫెస్టోలో మహిళలతో పాటు పురుషులు, యువతకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. డిఎంకేను ఓడించడమే లక్ష్యంగా ఆ పార్టీకి ధీటుగా అన్నాడీఎంకే వరాలు ప్రకటిస్తూ ఉండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అందరి చూపు తమిళనాడు పైనే ఉంది. తమిళనాడులో ఈసారి త్రిముఖ లేదా బహుముఖ పోటీ నెలకొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని భావిస్తున్న ప్రధాన కూటములు, పార్టీలు ఓటర్లకు వరాలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగల కీలక వర్గాలను ఆకట్టుకునేందుకు దాదాపు ప్రధాన పార్టీలన్నీ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. తమిళనాడులోని కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు పోటాపోటీగా వరాలు ప్రకటిస్తున్నాయి. ఇక ఈసారి ఎలాగైనా సరే డీఎంకేను గద్దె దింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పలు సంచలన హామీలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అన్నాడీఎంకే పార్టీ తన మేనిఫెస్టోలో 297 వాగ్దానాలను ప్రకటించింది. తమిళనాడులోని సామాన్యులు, మహిళలను ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే పలు వరాలు ప్రకటించింది. అమ్మ పాలనను గుర్తు చేసేలా ఇంటికో ఫ్రిడ్జ్, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలను ప్రకటించి అన్నాడీఎంకే ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడం. డీఎంకే ప్రభుత్వం కేవలం మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుండగా తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. దీనితో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక రిఫ్రిజిరేటర్ ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. గతంలో మిక్సీలు, గ్రైండర్లు ఇచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఫ్రిడ్జ్ను అన్నాడీఎంకే మేనిఫెస్టోలో చేర్చారు. మహిళా ఓటర్లకు అన్నాడీఎంకే పెద్దపీట వేసింది. మహిళా ఓటర్లకు గెలుపోటములను నిర్ణయించగల శక్తి ఉంది. అందుకే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్నాడీఎంకే వరాల జల్లు కురిపించింది. కుల విళక్కు పథకం కింద ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు 2,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. అలాగే ఏటా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, నిలిపివేసిన తాళ్లకి బంగారం, మంగళసూత్రం కోసం బంగారం, వివాహ ఆర్థిక సాయం పథకాన్ని పునరుద్ధరిస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. ఆడపిల్లల రక్షణ పథకం కింద ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాన్ని 50,000 నుండి 1,00,000 రూపాయలకు పెంచుతామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. తమిళనాడులో డీఎంకే సర్కారు పాలనలో శాంతి భద్రతలు లోపించాయని ఆరోపిస్తున్న అన్నాడీఎంకే రాష్ట్రంలో శాంతి భద్రతలు, కుటుంబాల సౌభాగ్యం కోసం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసింది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టాస్మాక్ మద్యం దుకాణాలను దశల వారీగా మూసివేస్తామని ఎడపాడి పళనిస్వామి భరోసా ఇచ్చారు. ఈ నిర్ణయం మహిళా లోకం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అన్నాడీఎంకే పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే పలు హామీలను ప్రకటించింది. యువతను ఆకట్టుకోవడానికి నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 2,000 రూపాయల చొప్పున వృత్తి కల్పిస్తామని, ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్లు పంపిణీ చేస్తామని అన్నాడీఎంకే మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, వృద్ధాప్య పెన్షన్ల పెంపు వంటి అంశాలు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రకటించిన ఉచిత పథకాల తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. డీఎంకేను గద్దె దింపాలని భావిస్తున్న అన్నాడీఎంకే ఉచిత పథకాలను ప్రకటించడంలోనూ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఉచిత హామీలు ఓటర్లను ఆకట్టుకుంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే మేనిఫెస్టోలో పలు ఉచిత పథకాలను ప్రకటించింది. డీఎంకేను ఓడించి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్న అన్నాడీఎంకే తమ పార్టీ మేనిఫెస్టోతో ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.